హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితను. మీకు అందరికీ తెలుసు, టెట్కు సంబంధించి ఎడిట్ ఆప్షన్ వచ్చింది, సమయం కూడా ఇవ్వడం జరిగింది. ఆ పని చకచక కానివ్వండి. అయితే మరీ ముఖ్యంగా ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న అంశం ఫైనల్కి. డిఎస్సి మీరు ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేశారు, చాలా పుస్తకాలు చదివారు. అలాంటి సందర్భంలో ఫైనల్ కీలో తప్పులు వచ్చినప్పుడు మీ వంతు బాధ్యతగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఒకప్పుడు ఆబ్జెక్షన్స్ పెట్టమంటే కూడా చాలామంది పెట్టలేరు. అది ఎప్పుడు రాష్ట్ర సమస్యగా భావించారు, తర్వాత జిల్లా సమస్యగా భావించారు, ఇప్పుడు వ్యక్తిగత సమస్యగా భావించి ఇప్పుడు అలర్ట్ అవుతున్నారు. దీనికి సంబంధించి మేము ఆగస్టు 19న చాలా ప్రూఫ్స్, మరీ ముఖ్యంగా మా పుస్తకం కొన్న వారికి బాధ్యతగా మేము 100ల కొద్ది ప్రూఫ్స్ పుస్తకాలతో సహా మేము పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ మార్కుల్లో ఉద్యోగాలు పోతున్నప్పుడు మనం చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది, లేదంటే మళ్ళీ మొదటి నుంచి ప్రిపరేషన్ కావాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా అందరూ కూడా అబ్జెక్షన్స్ పెట్టండి. ఖచ్చితంగా ఇంకా టైం ఉంది. మీ యొక్క పని, మీ చేతిలో ఉన్న పని మీరు చేయాల్సినటువంటి, మేము కూడా మా వంతు కృషిగా 200% మేము ప్రయత్నిస్తున్నాం. మరి సమస్య ఎక్కడొచ్చిందంటే, గూగుల్లో ఉన్నటువంటి ప్రశ్నలను నేరుగా ఇవ్వడం, దాన్నే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇవ్వడం. అంటే చాలామందికి పుస్తకాలు రాసేవాళ్ళు వేరే, పాఠం చెప్పేవారు వేరే, ప్రశ్నలు ఇచ్చిన వారు వేరే, కీ చూసిన వారు వేరే. ఈ విధంగా విద్యార్థులపై ఈ విధంగా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి మన హక్కుల్ని మనమే కాపాడుకోవాలి. ఏకంగా కొందరు విద్యార్థులు అయితే ఇక్కడ మాకు రెస్పాన్స్ లేదు, మేము కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. మరి ఇండివిజువల్ సమస్య ఉన్నప్పుడు, మరి త్రుటిలో జాబ్ పోయే ప్రమాదం ఉన్నప్పుడు ఖచ్చితంగా విద్యార్థులు ఆశ్రయించే అవకాశం కూడా ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎవరో పెడతారులే, ఎవరో పట్టించుకుంటారులే, ఇంకా మీకు అవకాశం ఉంది. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆగస్టు 19న మేము అన్నీ పోస్ట్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా విద్యా దృక్పథాలకు సంబంధించి మనం ఎన్నోసార్లు చెప్పాం, అప్డేటెడ్ పుస్తకం వచ్చింది, తీసుకోండి అయ్యా, ఖచ్చితంగా చదవండి అన్నప్పుడు మీకు అప్పుడు చాలామంది విద్యార్థులు 90% చదివారు, సక్సెస్ అయ్యారు. మరొక విషయం, జాబ్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అని ఏ మాత్రం చెప్పలేము. ఎందుకంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి, ఇంకా కీ మారుతుంది. కాబట్టి మొదటి వారు చివరికి వెళ్ళే అవకాశం ఉంటుంది, చివరి వారు మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఖచ్చితంగా మీకు కీలో తప్పులు ఉంటే మేము ప్రూఫ్లు అందిస్తాం, మా దృష్టికి తీసుకురండి. మరొక ముఖ్య విషయం, చాలా దూరంగా ఉన్నారు, మాకు జాబ్ రాదు అనే సిచ్యువేషన్లో ఉన్నవారు వెంటనే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే రాబోతున్నది టెట్ సమయం, రాబోతున్నది మళ్ళీ డిఎస్సి సమయం, మరి పోటీ పరీక్షలన్నీ కూడా అయిపోతున్నాయి, సమయం ముగుస్తుంది. కాబట్టి వెంటనే ప్రిపరేషన్కు మీరు ప్రణాళిక వేసుకోండి. ఎందుకంటే దీని గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక మనకు సమయం గడుస్తుంది, బాధ పెరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఎప్పటికి కూడా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి, మేము వెంటనే స్పందిస్తాం. మేము చాలా ప్రశ్నల్ని టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరు పెట్టినంతగా ప్రూఫ్తో సహా పెట్టాం. కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఆగస్టు 19న ఉన్న ప్రూఫ్ చూసుకోండి. ఖచ్చితంగా మీకు మార్కులు కలుస్తాయి. ఖచ్చితంగా కష్టపడ్డవాడు నష్టపోడు. మీరు చదివిన వారు ఖచ్చితంగా ఉద్యోగాన్ని కోల్పోకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో. త్వరపడండి, ఇంకా సమయం ఉంది. ఆల్ ద బెస్ట్.